జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇందాక మనం ఒక లైవ్ ఒకటి నడుస్తుంది మన ఛానల్లో. ఆ ఛానల్లో 2 కామెంట్లు వచ్చాయి. ఏంటి అనేది మీకు ఒకసారి మీకు చెప్పి వినిపిస్తామని ఆగండి. ఈ కామెంట్ ఒకసారి వినండి. నా దేశం అంటున్నావు, ఏమన్నా నువ్వు పుట్టించినావా ఈ దేశాన్ని? భగవంతుడు ప్రతి మానవుడికి ఈ భూమి మీద జీవించే హక్కును ఇచ్చినాడు, మతాలు మీరు సృష్టించుకున్నారు అని మాట్లాడినాడు. ఎవరు? ఒక మేధావి. ఆ మేధావి మళ్ళీ ఇంకో కామెంట్ పెట్టాడు, అది కూడా చదువుతా. ఒరే మూర్ఖుడా, రోహింగ్యాలు కూడా నీలాంటి మనుషులేరా? వాళ్ళు అక్కడ తిండి లేక తిప్పలు పడతా ఉంటే వాళ్ళ గురించి నువ్వు అలా చెప్పడానికి సిగ్గులేదా నీకు? బంగతోడు చూస్తున్నాడు, పాపాలు మూట కట్టుకొని పోతున్నావు అని చెప్పి మాట్లాడినాడు. ఎంతకైనా గారి పేరు ఎందుకు తెలిసిన? అన్వర్ అంట. అన్వర్ అర్థమైందా? మీకు అర్థం కాలా? ఈయన బాధ ఏందా? కొండ కింద మంట పెట్టేట్టు, ఈయనకు ముడ్డి కింద మంట పెట్టేట్టున్నాయి మన మాటలో. రోహింగ్యాలంట, అమాయకులంట. తిండి తెప్పలా లేకపోతే ఆ దేశంలో పుట్టిన వాళ్ళు ఆ దేశ ప్రభుత్వాన్ని అడగాలరా బాడుకో. ఈ దేశంలోకి వచ్చి చెస్టేసం కూర్చోడానికి ఇదేమన్నా మెత్తగారిల్లు ఇదా? ఎగిరితంటే పోయి మళ్ళీ ఆడబడతారు ఫుట్బాల్ ఎగిరి పడినట్టు. ఎవడెవడికో దావన పోయేవాడికల్లా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేదానికి, అవకాశం ఇచ్చేదానికి, ఉండేదానికి, చోటు కల్పించడానికి ఇదేమన్నా ధర్మసత్రం ఇదా? ఏం మాట్లాడతావరా? ఏం మాట్లాడతావంటాలే? తమాషా కూడా అది ఒక్కొక్కటి కల్లా. అంటే నీ జాతీయుడికైతే ఒక న్యాయమో, అదేవిధంగా సరే బంగ్లాదేశ్లో, ఇప్పుడు బంగ్లాదేశ్ సంబంధించి బంగ్లాదేశ్లో హిందువులు ఎదుర్కొంటున్నటువంటి ఈ బాధల గురించి, దారుణాల గురించి ఇన్ని మాట్లాడుతున్నావు కదా, ఇన్ని వీడియోలు చేస్తున్నావు కదా, ఏ రోజున నువ్వు కామెంట్ చేసావా? లే. కానీ నీ జాతి గురించి మాత్రమే మాట్లాడతావు. ఏది? మళ్ళీ వాళ్ళు అక్రమ చొరబాటుదారులు. కానీ నా హిందూ సమాజం, నా హిందువులు అక్కడ బాధలు పడతా ఉంటే ఏ రోజున నువ్వు మాట్లాడినావా? అరే మా తప్పుడు ముండా కొడుకులు ఈ మాట తప్పు చేస్తారు, ఈ విధంగా అనవసరంగా వాళ్ళ మీద దాడులు చేస్తారని ఆ విషయాలు మాట్లాడడం, దాంట్లో మాత్రం మూసుకొని కూర్చుంటారు తేలుకుంటుంది దొంగల మాదిరి. ఏంది ఇదంటాలే? అంటే మీ చాటాలేందో, మీ బుద్ధులేందో, మీ అలవాట్లేందో, మీ ఆలోచనలేందో, మీ కుట్రలేందో హిందూ సమాజం కనిపెట్టలేదనే, హిందువులు గుర్తించలేరనే? ఏంది అంటే ఏంది మీ పొఖండాలేనిలే? ఏందనిలే? అది మ్యాటర్. అయితే ఆయన తెలుసుకోండి, తెలుసుకుంటే మన కోసమే. అది నేను చెప్పేది. మిత్రులారా, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైన, ఒక సంతోషకరమైన ఒక న్యూస్ అయితే తీసుకొచ్చిన. మొత్తానికైతే బీజేపీ అభిమానులంతా కూడా ఈ న్యూస్ తర్వాత చాలా హ్యాపీ అయిపోతారు. సరే, ఇంతకు విషయం ఏందయ్యా అంటే, మొత్తానికి భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక దెబ్బతిన్న సింహం మాదిరిగా విరుచుకోబడుతుంది. అట్లే తన శక్తి సామర్థ్యాలను మొట్టమొదటిసారి బీజేపీ తన శత్రుపక్షాలకైతే రుచి చూపిస్తుంది. బీజేపీ పుట్టిన దగ్గర నుంచి కాదు, జనతా పార్టీ పుట్టిన దగ్గర నుంచే మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు జరిగే వరకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇంత అగ్రెసివ్గా ముందుకైతే వెళ్ళాల. కానీ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత నుంచి బీజేపీ తన అస్త్రశస్త్రాలన్నీ కూడా బయటికి తీస్తుంది. నిజానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ, ఇంతకు ముందున్నటువంటి జనతా పార్టీ కానీ ఎప్పుడు కూడా డిఫెన్స్ మూడ్లోనే ఉంటా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన ఆయుధాలు లాంటి అవకాశాలను వీళ్ళే అందించే అవకాశం ఇచ్చినారు. అర్థమవుతుందా? అంటే వాళ్ళు ఏదైనా ఒక అబద్ధాన్ని పట్టుకొని వాళ్ళు ప్రచారం చేసుకొని వాళ్ళు ఊగుతా సాగుతా వాళ్ళు ఎంతసేపటికి అదే అబద్ధాన్ని ప్రచారం చేస్తాను అనుకో, కనీసం దాన్ని ఏ విధంగా దాన్ని ఫేస్ చేయాలో కూడా వీళ్ళకి అంత తెలిసి ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. దీంతో కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోతా ఉన్నది. ఫలితంగా ఏంటంటే అప్పట్లో జనతా పార్టీ కూలిపోయింది. ఇప్పుడు కూడా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ డిఫెన్స్ మూడ్లోనే ఉండడంతో ఇక కాంగ్రెస్ పార్టీ అయితే రెచ్చిపోయింది. అబద్ధాల మీద అబద్ధాలు చెప్తా రాజ్యాంగాన్ని బీజేపీ మార్చబోతుందని, ఈ రిజర్వేషన్లన్నీ కూడా బీజేపీ ఎత్తేస్తానని చెప్పేసి ఈ దళితులకు, గిరిజనులకు, వెనకబడిన వర్గాల వాళ్ళకు ఈ రిజర్వేషన్లన్నీ ఎత్తేస్తారంట. పెద్ద ఎత్తునంతా కూడా దుష్ప్రచారం చేసినారు. ఫలితంగా ఏంటంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకు దాదాపుగా గెలవాల్సినటువంటి 120 స్థానాల్లో ఓటమి పాలైపోయింది. 370 సీట్లు వస్తాయనుకున్నటువంటి బీజేపీ కేవలం 240 స్థానాల దగ్గర అయిపోయింది. సరే, ఇక ఏదో ఒక విధంగా మిత్రపక్షాల సాయంతో ముచ్చటగా 3వసారి అయితే అధికారంలోకి వచ్చింది. సరే, ఇక అప్పటి నుంచి బీజేపీ నాయకులు అంతర్మదనంలో పడిపోయినారు. చెప్పాలంటే కొద్ది రోజులు చాలా వరకు బీజేపీ నాయకులు కావచ్చు, బీజేపీ అభిమానులు, కార్యకర్తలు చాలా వరకు అరే ఏందిరా, మనం 2 సార్లు అధికారంలోకి వచ్చినాం, మోడీ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, కానీ ఇప్పటికేంది ఈ మారి జరుగుతుంది, వాళ్ళు కనీసం 99 స్థానాలు రాల వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళేంది ఈ మారి రెచ్చిపోతున్నారు, మనోళ్ళంతా ఏంది ఈ మారి పార్టీ క్యాడర్ అంతా ఈ మారిగా డేలా పడిపోయింది, ఈ మారి జరిగితే ఏం కావాలా, కనీసం 5 ఏళ్ళు ఈ మారిగా ఈ మిత్రపక్షాల సాయంతో మనం కనీసం ఈ 5 ఏళ్ళు మనం అధికారంలో ఉండగలుగుతామా, ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని పనులు చేస్తుందో, ఎన్ని దారుణాలు చేస్తుందో, ఇలాంటి అబద్ధ ప్రచారాలు ఎన్ని చేస్తుందో అని చెప్పేసి చాలా వరకు మదన పడిపోతూ ఉన్నారు పార్టీ క్యాడర్ అంతా కూడా. అర్థమైందా? మీరు కూడా ఖచ్చితంగా ఆ విధంగా ఆలోచించి ఉంటారు, లేకపోతే ఇలాంటి మాటలు మీరు వినుంటారు. ఎప్పుడు కూడా డిఫెన్స్ మూడ్లోనే ఉంటే కష్టమని భావించేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఎఫెన్స్ మూడ్లోకి వచ్చేసింది. తాను గేమ్ ఆడితే ఏ విధంగా ఉంటుందో మిత్రపక్షాలకు రుచి చూపిస్తా అని చెప్పాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీగా గెలుస్తుందని చెప్పి భావించినటువంటి హర్యానాలో బీజేపీ తిరుగులేనటువంటి విజయాన్ని సాధించింది. అదేవిధంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతి భారీ విజయాన్ని సాధించింది. ఇక త్వరలోనే
ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అయితే రాబోతున్నాయి. బహుశా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి నెలలో జరిగే అవకాశం అయితే ఉండదు. అయితే మొన్నటి వరకు ఢిల్లీలో బలంగా ఉన్నటువంటి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అంత బలంగా లేదు. కేజ్రీవాల్ అయితే కేడీవాల్ మారి జైలుకి వెళ్ళొచ్చాడు. ఆమ్ ఆద్మీ పార్టీ పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడం, అభివృద్ధి కుంటుపడడం లాంటి అంశాలతో ఈసారి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బలహీనంగా తయారైపోయింది. అయితే అదే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ బలపడతా వస్తుంది. అర్థమైందా? ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ముస్లింలలో మంచి పేరుని అయితే సంపాదించుకుంటుంది. ఎందుకంటే వీళ్ళు నిద్రలేచింటాంచి ఈ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతాను కదా, అందుకని చెప్పేసి హిందువులను ఎంత వ్యతిరేకిస్తారో వాళ్ళంత దగ్గర అవుతూ ఉంటారు. ఆ లాజిక్ నీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బాగా ఫాలో అవుతున్నారు. ముస్లింలు ఈసారి గంపగొత్తగా కాంగ్రెస్ పార్టీకు ఓటు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ క్రిస్టియన్ ఓటర్లు కూడా ఒక వర్గం వాళ్ళు అయితే దాదాపు ఈ కాంగ్రెస్ పక్కే చూస్తూ ఉంటారు. ఇక్కడ విషయం ఏందయ్యా అంటే అటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ గ్యారంటీ ఓట్లు ఏవైనా ఉన్నాయి అంటే అవి ముస్లిం ఓట్లు ప్లస్ వచ్చేసి క్రిస్టియన్ ఓట్లు. ఇది ఓపెన్ సీక్రెట్ ఇది. అయితే ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ బలపడడంతో ఈ ఓటు బ్యాంక్ ఈసారి రెండుగా చీలిపోనున్నది. అందుకే గత వారం రోజుల నుంచి అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో చర్చలు అయితే జరిపినాడు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 15 స్థానాలను కాంగ్రెస్కి ఇస్తానని చెప్పేసి బేరం మొదలుపెట్టాడు. అయితే కాంగ్రెస్ మాత్రం తమకు 30 స్థానాలు కావాలని చెప్పేసి పట్టుబట్టిందంట. అర్థమైందా? దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు అయితే వచ్చేసినాయి. దీంతో ఇప్పుడు వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీలు విడివిడిగా పోటీ చేయనున్నాయి. ఇప్పుడు ఈ విషయమే భారతీయ జనతా పార్టీకు ఒక వరంగా మారనున్నది. ఎందుకంటే ముస్లింల ఓట్లు క్రిస్టియన్ల ఓట్లు ఈసారి రెండు పార్టీల మధ్య చీలిపోనున్నాయి. అంతేకాకుండా ఈసారి హిందువుల్లో గతంలో కంటే చైతన్యం అయితే వచ్చింది. ముందున్నట్టయితే కాదు పరిస్థితి, చాలా వరకు మార్పు వచ్చింది. బంగ్లాదేశ్ పరిస్థితులను చూసిన తర్వాత తమకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉండదని చెప్పేసి హిందువులందరూ కూడా భావిస్తున్నారు. చెప్పాలంటే ఒక భయంలో ఉన్నారు. నాయనా మనం జాగ్రత్త పడకపోతే మనం కూడా బంగ్లాదేశ్ వాళ్ళలాగా మనకు ఆ రోజులు మనకు వచ్చారా స్వామి, వాళ్ళైతే ఇప్పుడు ఎట్టయితే ఇబ్బంది పడతారో ఇప్పుడు ఎట్టయితే బాధపడతారో మనం కూడా ఆ విధంగా బాధపడే రోజులు మనకు కూడా రానున్నాయని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పాలంటే ఒక భయంలో ఉన్నారు వీళ్ళు కూడా. పైగా ఈసారి ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అయితే ప్రచారంలోకి దిగనున్నది. ఎందుకంటే ఖచ్చితంగా దిగాల. మనకు వ్యతిరేకంగా ఇంతమంది ఏకమైనప్పుడు, మనకు వ్యతిరేకంగా ఇంతమంది సూడో సెక్టర్ పార్టీలు, సూడో సెక్టర్ నాయకులు, ఇంతమంది హిందూ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు ప్రపంచవ్యాప్తంగా ఉండేవాళ్ళు ఎవరో జార్జ్ సోరోస్ కానించి కింది స్థాయి సూడో సెక్టర్ మేధా వరకు వీళ్ళంతా ఒకటి అయిపోయినప్పుడు ఇంకా మనం అందరం ఒకటి కాకపోతే ఇంకెట్టా. అందుకనే ఆర్ఎస్ఎస్ అయితే ఇప్పుడు ప్రచారంలోకి దిగనున్నదంట. ఇక్కడ ఒక విషయం ఏంటంటే హర్యానా మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ ప్రచారం మూలంగానే బీజేపీకు ఘన విజయాలు సాధ్యమైనాయి. అలాంటిది ఇప్పుడు ఢిల్లీలో బలంగా ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నట్టు తెలుస్తుంది. చూడండి ఎంత మంచి శుభవార్త. ఈ దిశగా ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభమైపోయినాయి. అంటే ఏ విధంగా చూసినా కూడా ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు అన్నీ కూడా మంచి సిగ్నల్ ఎదురవుతున్నాయి. ఇక ఈ అవకాశాలను బీజేపీ ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలా. మొత్తానికి ఒకటిగా సరే ఏదేమైనా కావచ్చు, మనం సామాన్య హిందువులం, ఈ దేశం మేలు కోరుకునేవాళ్ళం, ఈ దేశ భవిష్యత్తు కోరుకునేవాళ్ళం, అందరూ బాగుండాలనుకునేవాళ్ళం. మనమైతే ఖచ్చితంగా కులాలకు, వర్గాలకు, వర్ణాలకు, ప్రాంతాలకు, భాషలకు అన్నిటికీ అతీతంగా మనం ఏకం కావాలా, అన్నిటికీ అతీతంగా మనం ఐకమత్యంగా ఉండాలా. అప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో హిందువులకి ఏం జరిగిందో, పాకిస్తాన్లో హిందువులకి ఏం జరుగుతుందో, బంగ్లాదేశ్లో హిందువులకి ఏం జరుగుతుందో మనకు కూడా రేపు అదే జరగను ఉండాలి. దాంట్లో మాత్రం డౌటేలా. ఎవరు ఏమనుకున్నా, ఎంతమంది విమర్శించినా, ఎవరు ఏం అనుకున్నా కూడా నేను చెప్పే దాంట్లో మాత్రం మార్పేలే. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపించే ఈ న్యూస్లో మీరు ఎంతమంది కావాలంటే అంతమంది షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక విషయం, ఇలాంటి ఎన్నో న్యూస్ నేను చెప్పేదాన్ని సిద్ధంగా ఉండా. నేను పెట్టే ప్రతి న్యూస్ కూడా మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు మనల్ని సపోర్ట్ చేసేదా? పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తారా, బంగ్లాదేశ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారా? మమ్మల్ని సపోర్ట్ చేయాల్సింది మీరే కదా. అది విషయం. అయితే జై శ్రీరామ్.